పచ్చని పచ్చికతో నిండిన పొలాల మధ్యలో చిన్నగా మెరిసే ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువు వద్ద వికసించిన తామర పువ్వుల దగ్గర ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. పిచ్చుక పేరు చమ్కీ, చిలక పేరు సోను, మైనా పేరు మీనా కలిసి నివసించేవారు. వారు ముగ్గురూ ప్రతిరోజూ పాటలు పాడుతూ ఆడుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు చెరువు వైపు ఒక భారీ గాలు తుఫాను దూసుకొచ్చింది. బలమైన గాలులతో చెట్ల కొమ్మలు విరిగి నీటిలో పడిపోయాయి. చిన్న చేపలు భయపడిపోయి ఆకుల కింద దాక్కున్నాయి. తాబేలు తన గుల్లలోకి దూరింది. చురుకుగా ఉండే చెరువు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. తుఫాను మొదలుతానే చమ్కీ భయంతో ఎత్తైన కొమ్మ మీదకి ఎగిరిపోయింది. సోను చెట్లు ఊగిపోవడం చూసి ఆందోళన పడింది. కాని మీనా మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి, భయపడితే ప్రయోజనం లేదు, మన చెరువుని ఎలా కాపాడాలో ఆలోచిద్దామని అన్నది. ముగ్గురు స్నేహితులు ఒక బృందంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. చమ్కీ చిన్న చిన్న కొమ్మలను తీసి పక్కన పెట్టింది. సోను గట్టిగా అరిచి దాక్కున్న జంతువులను పిలిచి ధైర్యం చెప్పింది. మీనా పెద్దగా కూసి తోటమాలిని సహాయం కోసం పిలిచింది. తోటమాలి వెంటనే చెరువు దగ్గరకు వచ్చి చెరువులో పడిన పెద్ద కొమ్మలను తీసి చెరువును శుభ్రం చేశాడు. కొద్దిసేపటికి గాలి తగ్గిపోయింది. చిన్న చెపలు మళ్లీ ఉత్సాహంగా ఈదసాగాయి. తాబేలు బయటికి వచ్చి చిరునవ్వుతో చూసింది. చెరువు తిరిగి జీవంతో నిండిపోయింది. చమ్కీ, సోను, మీనా ముగ్గురూ ఒకరినొకరు చూసి గర్వంగా నవ్వుకున్నారు. ధైర్యం, ఐక్యత, ఆలోచనతో అవి పరస్పరం సహాయం చేసుకొని మనం ముగ్గురు కలిసి ఉంటే ఏ సమస్యనైనా జయించగలమని వారు గ్రహించారు.